హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వీడియో ఏంటంటే, మీకు ఈ ఫోటో చూడగానే ఐడియా వచ్చి ఉంటుంది, ఇది మనకి I2U2 సమావేశం గురించి అనమాట. అసలు ఈ యొక్క I2U2 సమావేశం అంటే ఏంటి? ఇందులో 2 ఐలు ఉన్నాయి, 2 యూలు ఉన్నాయి అనమాట. ఐలు ఉన్నటువంటివి ఏంటి? ఒకటి ఇండియా, దాంతోపాటు ఇజ్రాయిల్. ఇండియా, ఇజ్రాయిల్. యూ ఉన్నవేంటి? USA మరియు UAE. మరి ఈ యొక్క I2U2 సమావేశం ఏదైతే ఉందో, ఈ సమావేశంలో మనం ప్రధానంగా ఏం డిస్కస్ చేయబోతున్నాం అని ఒకసారి చూస్తే కనుక, అసలు ఈ యొక్క I2U2 సమావేశం ఏ విధంగా ఏర్పడింది అంటే దీని యొక్క ఆరిజిన్స్ ఏ విధంగా వచ్చినాయి, దాంతోపాటు ఈ యొక్క I2U2 సమావేశం ఇది మనకి ఫస్ట్ సమావేశం జరగబోతుంది. మన ప్రధాని గారు ఇందులో వర్చువల్గా పాల్గొంటారు, అంటే ఆన్లైన్లో పాల్గొంటున్నారు అనమాట. మరి ఇందులో మెయిన్ ఎజెండా ఏం డిస్కస్ చేయబోతున్నారు, దాంతోపాటు భారతదేశానికి ఈ యొక్క UAE లాంటి మధ్య ఆసియా దేశాలు లేదా పశ్చిమాసియా దేశాలు అంటారు వీటిని, వెస్ట్ ఏషియన్ దేశాల యొక్క ప్రాముఖ్యత ఈ విధంగా ఉంది. అలానే భారత్ అమెరికాల మధ్యలో మనకు ఆల్రెడీ క్వాడ్, దాంతోపాటు రీసెంట్గా ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, రీసెంట్గా మన G7లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇజ్రాయిల్ ఈ యొక్క తన యొక్క మిగతా ఇజ్రాయిల్ ఈ యొక్క మధ్య ఆసియా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ వేరే దేశాలతో మంచి సంబంధాల కోసమని వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం పేరేంటి? అబ్రహాం అకార్డ్, అబ్రహాం ఒప్పందం అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇజ్రాయిల్ క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్? దాంతోపాటు ఇజ్రాయిల్ ఈ యొక్క మధ్యధర సముద్రంతో ఈ యొక్క సరిహద్దును కలిగి ఉందా లేదా? ఇది మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ యాజ్ యూజువల్గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే కనుక, ఇది మనకి UPSC మెయిన్స్లో పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, పేపర్ 2లో భారత్ మరియు ఈ యొక్క భారత్ వేరే దేశాలతోనే సంబంధాలు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాంతోపాటు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, దాంతోపాటు APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 2లో ఇవన్నీ కూడా మనకి అంతర్జాతీయ సంబంధాలు అన్న విషయాల్లో ఇది మనకు ప్రముఖంగా చర్చించుకోవచ్చు స్టూడెంట్స్. మరి ఇప్పుడు మనకి ఏ సమావేశం గురించి మాట్లాడుతున్నాం మనము? I2U2 అన్న సమావేశం గురించి మాట్లాడుతున్నాం. I2U2 అన్న సమావేశం గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ సమావేశంలో ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయి మనకి? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియా, ఇజ్రాయిల్, దాంతోపాటు USA, UAE ఈ దేశాలు యొక్క ప్రధానంగా పాల్గొంటున్నాయి. ఈ యొక్క I2U2కు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే, దీన్ని మనం వెస్టర్న్ క్వాడ్ అని కూడా అంటున్నారు. వెస్టర్న్ క్వాడ్ అని కూడా అంటున్నారు. క్వాడ్ అంటే ఏంది? మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం, క్వాడ్రిలేటరల్ అంటే 4. మరి వెస్టర్న్ క్వాడ్ అంటే ఇది దీన్ని మనం క్వాడ్ 2.0 అని కూడా అంటున్నాం మనం, అంటే క్వాడ్లో 2వ వెర్షన్. మరి క్వాడ్లో మొదటి వెర్షన్ ఏంది? దాన్ని మనం క్వాడ్ అంటున్నాం. అందులో మనకి USA కానీ, దాంతోపాటు జపాన్ కానీ, దాంతోపాటు ఇండియా మరియు ఆస్ట్రేలియా దేశాలు ఈ యొక్క క్వాడ్లో ఉన్నవి. అంటే ఈ యొక్క క్వాడ్లో కానీ క్వాడ్ 2.0లో కామన్గా ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయి స్టూడెంట్స్? ఇక్కడ మన కామన్గా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే కనుక ఇండియా, దాంతోపాటు USA. ఇక్కడ కూడా మనకి ఇండియా మరియు USA కామన్గా ఉన్నటువంటి దేశాలు. అంటే ఒకవైపు USA తను ఏషియా ఈ యొక్క పసిఫిక్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి, తన యొక్క ప్రభావాన్ని పెంచుకోవడానికి క్వాడ్ను ప్రతిపాదిస్తే, ఇంకోవైపు ఇదే అమెరికా తన యొక్క ప్రభావాన్ని ఈ యొక్క వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే పశ్చిమాసియా దేశాల్లో పెంపొందించుకోవడానికి క్వాడ్ 2.0ని ఈ యొక్క ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే, ఈ యొక్క 2 ప్రతిపాదనలో భారత్ అనేది భాగస్వామిగా ఉంది. మరి ఈ సందర్భంలో ఇప్పుడు క్వాడ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఈ యొక్క క్వాడ్ 2.0 అంటున్న దీన్ని I2U2 అంటున్నాం. దీన్ని మనం వెస్ట్ ఏషియన్ క్వాడ్ అన్నది ఎవరంటే, దీన్ని అహ్మద్ అల్బానా యొక్క అంబాసిడర్ ఆఫ్ ద UAE యొక్క అంబాసిడర్ ఇండియాలో ఎవరుంటారో అతను దీనికి వెస్టర్న్ క్వాడ్ అనే పేరు పెట్టడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఇప్పుడు ఏ సందర్భంలో జరుగుతుంది? ఈ యొక్క అమెరికాకి జో బిడెన్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను ఇప్పుడు ఇజ్రాయెల్ వస్తున్నారు స్టూడెంట్స్, వెస్ట్ ఏషియా వస్తున్నారు, పశ్చిమాసియా వస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సదస్సు జరుగుతుంది. మన ప్రధానమంత్రి గారు మొన్ననే UAE వెళ్ళారు కాబట్టి ఈ యొక్క ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి కొన్ని షెడ్యూల్ దృష్ట్యా ఈ యొక్క మీటింగ్కి పాల్గొనట్లేదు. కేవలం ఈ మీటింగ్లో ఈ యొక్క వర్చువల్గా పాల్గొంటున్నారు అనమాట, అంటే ఆన్లైన్లో పాల్గొంటున్నారు. ఇందులో పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. నెక్స్ట్, ఇదేం మీటింగ్ అని చెప్పాను? ప్రధానమంత్రి వర్చువల్ మీటింగ్లో పాల్గొంటున్నారు. మరి ఇందులో పాల్గొనేటటువంటి దేశాధినేతలు ఎవరు? ఇజ్రాయెల్ నుంచి యాయిర్ లపిద్, UAE నుంచి మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహయాన్, అలానే USA నుంచి జో బిడెన్, వీళ్ళు పాల్గొంటున్నారు.
మరి ఈ యొక్క సమావేశం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది? ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ట్రేడ్, వ్యాపారము, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల విషయంలో ఈ ప్రాంతంలో మనం సహకరించుకోవాలని చెప్పేసి ఈ యొక్క క్వాడ్ 2.0 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్, ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాపార విషయాలలో, వ్యాపారం మరియు ఈ యొక్క పెట్టుబడుల విషయంలో రెండు దేశాలు కూడా సహకరించుకోవడం. ఈ యొక్క 4 దేశాలు సహకరించుకుంటాయి. ఏ ప్రాంతంలో? ఈ యొక్క పశ్చిమాసియా ప్రాంతంలో వీటి మధ్యలో సహకరించుకోవడానికి దీన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మీకు క్వాడ్ 2.0 యొక్క లక్ష్యం ఏందో అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఇదే సందర్భంలో ఈసారి మీటింగ్లో ప్రధానంగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఈసారి మీటింగ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. మనం ఈసారి మీటింగ్ యొక్క అవుట్కమ్స్ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ యొక్క క్వాడ్ 2.0 కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే కనుక, ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 2021 18th అక్టోబర్ 2021 అప్పుడు ఈ క్వాడ్ దేశాల యొక్క విదేశాంగ మంత్రులు పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమన్నారంటే కనుక, మనం విదేశాంగ మంత్రుల స్థాయిలోనే కాదు దేశ అధినేతల స్థాయిలో కూడా చర్చలు జరిపితే బాగుంటుంది అని వీళ్ళు చేయడం జరిగింది. సో ఇనీషియల్గా మనం క్వాడ్ 2.0ను మొదటగా స్టార్ట్ చేసినప్పుడు మనం ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. దాని తర్వాత మనం దీన్ని యొక్క క్వాడ్ 2.0 అని కానీ లేదా I2U2 అనే విధంగా మనం ఈ యొక్క నామకరణం ఇచ్చుకోవడం జరిగింది, నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సరే, మరి ఈసారి మీటింగ్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఏంది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎజెండా ఏంటంటే ఈ యొక్క క్వాడ్ 2.0లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా జాయింట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం, అంటే ఉమ్మడి ప్రాజెక్టులు. మరి ఈ యొక్క 4 దేశాలు ఉమ్మడి ప్రాజెక్టులను డెవలప్ చేసుకోవడానికి ఒక 6 కీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఏంటంటే లైక్ వాటర్ ఎనర్జీ. ఇక్కడ వాటర్ ఎందుకు వచ్చినాయి అనొచ్చు. ఇజ్రాయెల్ అనేది మైక్రో ఇరిగేషన్కి చాలా ఫేమస్ స్టూడెంట్స్, సూక్ష్మ సేద్యానికి చాలా ఫేమస్. సో వాటర్ విషయంలో ఎనర్జీ, UAE దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, ఎనర్జీ, శక్తి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఈ 4 దేశాల నుంచి సముద్ర మార్గంలో ట్రాన్స్పోర్టేషన్. స్పేస్ విషయంలో అమెరికా ఎలాగూ చాలా లీడింగ్ కంట్రీ మనకు తెలిసిన విషయమే. ఆరోగ్యము మరియు ఫుడ్ సెక్యూరిటీ. ఈసారి మీటింగ్లో ఎక్కువగా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత పైన చర్చించనున్నారు. ఇది ఫస్ట్. అంటే ఈ యొక్క 6 విషయాలపైన ఈ దేశాలన్నీ కూడా జాయింట్ ప్రాజెక్ట్, ఉమ్మడి ప్రాజెక్టులను డిజైన్ చేయడం స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి? ఈ యొక్క ప్రైవేట్ యొక్క పెట్టుబడులను ప్రోత్సహించడం. ఏ విషయంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం? అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి, ఈ 4 దేశాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీస్ ఈ దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు పెంపొందించడానికి లేదా కార్బన్ తక్కువగా ఉండేటటువంటి పరిశ్రమలు ప్రోత్సహించడానికి, అంటే కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉండేటటువంటి టెక్నాలజీని ప్రోత్సహించడానికి, అలానే పబ్లిక్ హెల్త్లో, దాంతోపాటు ఈ యొక్క గ్రీన్ టెక్నాలజీ అంటే ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగమైనటువంటి మనకి ఏవైతే సస్టైనబుల్ ఈ యొక్క ఎనర్జీ ఉంటుందో అలాంటి గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించే విధంలో కూడా ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళను ప్రోత్సహించాలని 4 దేశాలు అనుకుంటున్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు మిగతా అంతర్జాతీయ సంబంధాలు లైక్ ఉక్రెయిన్ విషయం కానీ, ఇరాన్ న్యూక్లియర్ డీల్, దాంతోపాటు ఫుడ్ ప్రైసెస్, ఆహార ద్రవ్యోల్బణం గురించి లేదా ఆహార ధాన్యాల కొరత గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో ప్రధానంగా ఈ మీటింగ్ ఎజెండా ఏందని మనము ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఇది కామన్ ప్రాజెక్ట్, అంటే ఉమ్మడి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటుంది. ఇది ఉమ్మడి ప్రాజెక్ట్స్ గురించి. దాంతోపాటు ఇంకా ఎజెండా దేని మీద ఫోకస్ చేస్తుంది? ఈ యొక్క ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం స్టూడెంట్స్. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటుంది. ఓకే మీటింగ్. దాంతోపాటు వేరే అంతర్జాతీయ అంశాలు స్టూడెంట్స్. ఏంటి అంతర్జాతీయ అంశాలు? లైక్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ, దాంతోపాటు ఈ యొక్క ఫుడ్ క్రైసిస్ ఇలాంటివి అనమాట. మరి మనకు ఫుడ్ వచ్చింది కాబట్టి, ఫుడ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, మరి ఇంటర్నేషనల్ ఫుడ్ డే ఎప్పుడు స్టూడెంట్స్? ప్రపంచ యొక్క ఆహార దినోత్సవం ఎప్పుడు? మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఇది మనకు ప్రధానంగా ఎజెండాలో డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం. దాంతోపాటు ఈసారి మెయిన్గా ఏం ఆశిస్తున్నామంటే మన భారతదేశానికి ప్రయోజనంగా కలిగేటటువంటి ఒక రకమైనటువంటి $2 బిలియన్ పెట్టుబడులు UAE మన భారతదేశంలో
పెట్టడం జరుగుతుంది. అంటే ఈ మీటింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత బిలియన్ డాలర్లు? ఈ యొక్క $2 బిలియన్, $2 బిలియన్, $2 బిలియన్. ఎవరు పెట్టుబడులు పెట్టబోతున్నారు మన భారతదేశంలో? యుఏఈ. ఏ రంగంలో? ఆహార భద్రత రంగంలో. ఆహార భద్రత అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసింగ్ అంటూ ఉంటుంది కదా, ఈ యొక్క ఆహార శుద్ధీకరణ అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ యొక్క పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. మరి దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ హెల్ప్ సాంకేతికమైనటువంటి హెల్ప్ ఎవరు అందిస్తున్నారంటే కనుక ఇజ్రాయిల్ అందిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అగ్రికల్చర్లో చాలా ఆధునిక పద్ధతుల ద్వారా వెళ్తుంది. ఈవెన్ అగ్రికల్చర్లో ఆధునిక పద్ధతులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మన భారతదేశ రాజ్యాంగం కూడా చెప్తుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 48లో మీరు చెక్ చేయొచ్చు. అలానే మరి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఆహార శుద్ధీకరణ ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, టెక్నికల్ హెల్ప్ ఇజ్రాయెల్ చేస్తే అమెరికా ఏం చేస్తుందంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి అమెరికా అంటుంది స్టూడెంట్స్. ఈ విధంగా ఈసారి మీటింగ్లో మనం ఈ యొక్క అవుట్కమ్ దీన్ని మనం ఎక్స్పెక్టేషన్ ఎంత? $2 బిలియన్. ఎందులో అంటే కనుక మనకి ఇది ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత విషయంలో. నెక్స్ట్, ఇండియా యొక్క పశ్చిమాసియా దేశాలతో ఇటీవల కాలంలో మన భారతదేశ సంబంధాలు చాలా మెరుగైనాయి. ఓకే, సో ఏ విధంగా అంటే కనుక మన భారతదేశ ప్రధాని గారు చాలా ఫ్రీక్వెంట్గా ఆ దేశాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ, ఇది మనం నుపుర్ శర్మ వీడియో డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క దేశాలతో మన సంబంధాలు ఎలా ఇంప్రూవ్ అయ్యాయో చూసాం. ఇప్పుడు కూడా మనం చెక్ చేస్తాం. దాంతోపాటు ఇటీవల కాలంలో మొన్ననే G7 మీటింగ్ తర్వాత భారతదేశ ప్రధాని భారతదేశానికి తిరిగి వచ్చే టైంలో మనం యుఏఈని కలవడం జరిగింది. అలానే అమెరికాతో కూడా మనం ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు G7లో ఇప్పుడు మనకు I2U2 అంటే ప్రధానంగా మనం ఈ దేశాలతోని ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకుంటున్నాం అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకి అబ్రహాం అకార్డ్ అనేది ఒకటి మీకు చెప్పాలి. ఏంటి అబ్రహాం ఒప్పందం? ఈ యొక్క అబ్రహాం ఒప్పందం అనేది ప్రధానంగా ఈ యొక్క ఇజ్రాయిల్, ఓకే, అబ్రహాం ఒప్పందం అనేది నేను మీకు మళ్ళీ సపరేట్గా చెప్తాను ఒక వీడియోలో. అబ్రహాం అకార్డ్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. అబ్రహాం అకార్డ్ అనేది ఇజ్రాయిల్ చేసుకున్నటువంటి ఒప్పందం స్టూడెంట్స్. ఇజ్రాయిల్ చేసుకున్నటువంటి ఒప్పందం ఏ దేశాలతోని? ఒకటి వచ్చేసేసి మొరాకో, దాని తర్వాత బహ్రెయిన్, దాని తర్వాత యుఏఈ, దాని తర్వాత వచ్చేసేసి యుఏఈ. ఓకే, ఈ దేశాలతో చేసుకుంది. ఎందుకు ఈ దేశాలతో ఇజ్రాయిల్ ఒప్పందం చేసుకుంది? ఎందుకంటే ఇజ్రాయిల్ తన సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో, ఓకే, మెరుగుపరుచుకునే ఉద్దేశంతో. అదేంటి? ఓకే, ఎందుకు మెరుగ్గా లేవంటే ఇజ్రాయిల్ అనేది బేసికల్లీ జూస్ అంటే యూదులు ఉండేటటువంటి దేశం, జూస్ ఉన్నటువంటి కంట్రీస్. గతంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ యొక్క ముస్లిం దేశాలు అన్నీ కలిపి ఒకసారి సంయుక్తంగా యుద్ధం కూడా చేయడం జరిగింది. ముస్లిం దేశాలు యుద్ధం కూడా చేశాయి. అఫ్కోర్స్ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిందనుకోండి, అదే వేరే విషయం. సో ఇజ్రాయెల్ తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అబ్రహాం అకార్డును చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఈ యొక్క క్వాడ్ 2.0లో యుఏఈ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆల్రెడీ అబ్రహాం అకార్డ్ ఏదైతే చేసుకున్నారో ఇది మనకి ఈ యొక్క క్వాడ్ 2.0లో ఈ రెండు దేశాల మధ్యలో సమన్వయానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందుకోసమే మనం ఈ యొక్క అబ్రహాం ఒప్పందాన్ని డిస్కస్ చేసాం స్టూడెంట్స్. నెక్స్ట్, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ ఇందాక మీకు క్వాడ్ ఇప్పుడు 2.0 గురించి మాట్లాడుతున్నాం. క్వాడ్ 1.0లో ఏమేమి ఉంటుందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా. ఈ యొక్క క్వాడ్ 1.0ను మనం ఎప్పుడు టేకప్ చేసుకోవడం జరిగింది? చాలా యాక్టివ్గా 2017లో మనం డిస్కస్ చేసాం. ఈ యొక్క దురదృష్టవశాత్తు షింజో అబే గారు చనిపోవడం జరిగిందని. ఈ యొక్క షింజో అబే ఈ యొక్క క్వాడ్లో ఈ యొక్క చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. అలానే ఈ యొక్క ఇస్లామిక్ దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఒకటి అర్థం కావాలి. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా వాళ్ళు సహకరించుకోవడానికి సుమారు 57 ఇస్లామిక్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్ని మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అంటాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. దీని యొక్క మొదటి సమావేశం 1969లో జరిగింది. ఇది యొక్క హెడ్ క్వార్టర్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంది. మరి మన భారతదేశం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో సభ్యదేశం అంటే కాదు. మన భారతదేశంలో ముస్లింల జనాభా చాలా అధికంగా ఉన్నప్పటికీ మనం ఇందులో సభ్యత్వం తీసుకోకపోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే మన భారతదేశం తనకు తానుగా లౌకిక దేశం అని ప్రకటించుకుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ యొక్క మతపరమైనటువంటి కూటమిలో చేరమని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో హిజాబ్ సంఘటన వచ్చినప్పుడు కూడా మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గురించి
డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. 1969లో ఏర్పాటు చేసుకున్నారు దీన్ని. ఓకే, 1969 అనడంగా ఉన్నాయి. మీది ఏం గుర్తు రావాలంటే కనుక ఇస్రో ఏర్పడింది కూడా 1969. అలానే నీల్ ఆమ్స్ట్రాంగ్ మూన్ పైన అడుగుపెట్టింది కూడా 1969. అలానే బ్యాంకుల జాతీయకరణ 1969. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969. అలానే నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 1969. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 1969లో ఏర్పడింది. ఇది స్టూడెంట్స్ ప్రధానంగా మనకు అర్థం కావాల్సినటువంటి టాపిక్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు ఒకసారి మనం రివిజన్కి వెళ్ళినట్టయితే కనుక మనం ఇందులో ఏం డిస్కస్ చేసామంటే కనుక I2U2 అనే దాని గురించి డిస్కస్ చేసాం. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయెల్, UAE అండ్ USA. ఇందులో ఉన్న దేశాలు ఏంటి, అలానే దీన్ని మనం వెస్టర్న్ క్వాడ్ అన్నాం. అంటే మరి ఒరిజినల్గా ఉన్న క్వాడ్లో ఏంటి, ఒరిజినల్గా ఉన్న క్వాడ్లో దాంతోపాటు వెస్టర్న్ క్వాడ్లో ఉన్నటువంటి కామన్గా ఉమ్మడిగా ఉన్నటువంటి దేశాలు ఏంది, ఈ యొక్క క్వాడ్ 2.0 యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది, వ్యాపారం మరియు పెట్టుబడులు, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో పరస్పర సహకారం, దాంతోపాటు దీని యొక్క ఎజెండా ఏంది, ఉమ్మడి ప్రాజెక్టులో హెల్ప్ చేసుకోవడం, ఉమ్మడి ప్రాజెక్టులు ఏ ఏరియాలలో 6 ఏరియాస్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఎందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, గ్రీన్ టెక్నాలజీ విషయంలో కానీ అందులో, దాంతోపాటు అంతర్జాతీయ అంశాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. అలానే ఈ మీటింగ్ నుంచి మన భారతదేశంలో UAE నుంచి మనం ఎంత $1 బిలియన్ పెట్టుబడిని ఆశించవచ్చు, $2 బిలియన్ పెట్టుబడి, ఎందులో మనకి ఆహార శుద్ధి యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో దీనికి టెక్నాలజీ హెల్ప్ ఎవరు ఇవ్వబోతున్నారు, ఇజ్రాయెల్ ఇవ్వబోతున్నారు. అలానే అమెరికా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా అమెరికా తన వంతు సహాయాన్ని అందించబోతుంది. ఈ సందర్భంలో మనం ఇజ్రాయిల్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలైనటువంటి మొరాకో కానీ, దాంతోపాటు ఈ యొక్క బహ్రైన్ కానీ, UAEతోని కానీ మంచి సంబంధాల కోసం చేసుకున్నటువంటి అకార్డ్ ఒప్పందాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మధ్య ఆసియా దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఏర్పరచుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గురించి, అలానే క్వాడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా I2U2 అనే సమావేశం గురించి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.